గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో ఉన్నటువంటి సమ్మె చేసే గ్రామ పంచాయతీ కార్మికులకు శిబిరాలకు ఇచ్చేసి మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా లీడర్లు కావచ్చు, వారందరికీ మొదటగా మా ధన్యవాదాలు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే గత 4-5 నెలల నుంచి జీతాలు లేవు. కనీసము తినడానికి కూడా చాలని వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. అటువంటి టైంలో మేము ఉన్నామని ధైర్యం చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు వాళ్ళ ధైర్యం కోల్పోయేటట్లు నిరసనకు గురి చేస్తుంది. ఈరోజు వారిచ్చిన హామీలే గవర్నమెంట్ చేస్తామని చెప్పారు. ఈపీఎఫ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిందో 15,000 నుంచి మినిమం 25,000 వరకు జీతాలు పెంచుతామన్నారు. అవన్నీ వట్టి గాలి మాటలు అయిపోయినాయి. అలా కాకుండా ఈరోజు ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ మంత్రి అయినటువంటి సీతక్క గారు గతంలో సమ్మె శిబిరానికి విచ్చేసి మీకు మేమున్నామని ధైర్యం చెప్పారు. అంతేకాక అసెంబ్లీ కూడా గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉండి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల కష్టాలు సీతక్క కనబడతలేవా? అంతే ఈ విషయాన్ని పలుసార్లు మేము ఎంత గుర్తు చేసినా కూడా మా కష్టాలను బాధలను పాల్పంచుకోవడం లేదు. ఇప్పటికైనా మా బాధలను పాల్పంచుకునే స్థాయిలో ఉన్నటువంటి మంత్రిగా సీతక్క మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వారిచ్చిన సమ్మె టైంలో హామీలను వెంటనే అమలుపరచాలి. అమలుపరచని పక్షంలో సమ్మెకు దిగుతామని ఐఎఫ్టీ తరఫున మా జక్రన్పల్లి మండల కార్మికులు మరియు కారబార్ యూనియన్ తరఫున మేము హెచ్చరికగా దారి చేస్తున్నాం. 27 నాడు గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ వర్కర్స్ విలీన సభకు డిచ్పల్లిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని జక్రన్పల్లి మండలం మరియు ఐఎఫ్టీ తరఫున కోరుచున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులు తన రెక్కల్ని ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ సరిహద్దులో సైనికులు ఏ విధంగా అయితే దేశ రక్షణ కోసం కొట్లాడుతూ ఉన్నారో ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు కూడా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంత సైనికులు మాదిరి సిపాయిలా కొట్లాడుతూ ఉన్నారు, సిపాయిలా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కనీస వేతనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారం కనీసం 26,000 ఉండాలి. వాళ్ళని పర్మనెంట్ చేయాలి. వాళ్ళ పిఎఫ్ కావాలా, ఈఎస్ఐ కావాలా. మరి ఇటువంటి విషయాలన్నీ పక్కకు పెట్టి చాలా కాలయాపన చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికారం రాగానే పర్మనెంట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. 15 నెలలు అవుతుంది. ఇప్పటికైనా స్పందించి వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మేము స్వచ్ఛ భారత్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాం, పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ప్రత్యేకమైన నిధి కేటాయించి మా వేతనాలు పెంచే విధంగా, పిఎఫ్ ఈఎస్ఐ వచ్చే విధంగా, సఫాయి కార్మికులకు హెల్త్ కార్డు ఇచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చాలామందికి పిఎఫ్ ఈఎస్ఐ లేదు. ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే ప్రైవేట్ డాక్టర్లపై చూపించుకోవాలంటే తాకత్ లేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి అట్లాగే ఇంకొకటి సర్వీస్ అంతా గ్రామ పంచాయతీ చేస్తూ ఉంది. కాబట్టి ఏజ్ బార్ అయిన తర్వాత 60 ఏళ్ళ నిండిన తర్వాత కానీ లేకుంటే అనారోగ్యంతో చనిపోయినా కానీ ఆ కుటుంబానికి వారసత్వంగా కూడా ఇందులో పని కల్పించాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా చోట్ల అటువంటి నడుస్తూ ఉంది. కానీ అది ఒక చట్టంగానే కానూన్ పద్ధతిలోనే దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వరకు మన యూనియన్లు చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా డిచ్పల్లి మండల కేంద్రంలో ఈ గురువారం 27వ తారీఖు నాడు గ్రామాభివృద్ధి కమిటీ గణపూర్ ఫంక్షనాల్లో సభ ఉంది. ఈ సభకు కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు అంటే అందరూ వస్తారు. సఫాయి కార్మికులు కానీ, లేకపోతే కారవాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రిషియన్ కానీ, లేకపోతే డ్రైవర్స్ కానీ. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి మేము చెప్పేదంటే కేటగిరీలు కూడా డిసైడ్ చేయాలి. చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు చాలా కష్టపడి వచ్చారు కాబట్టి దాంట్లో కూడా గతంలో పాత గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ కంటే ముందు ఉన్నటువంటి కేటగిరీ ఎట్లా ఉందో ఆ కేటగిరీగా వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళని నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.